నెల్లూరు రొట్టెల పండుగ, రొట్టెల మార్పిడి జరిగే ప్రదేశం ఇది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో నుంచి ఎలాగ మొదలయ్యేసి ఎలాగ ఇక్కడికి చేరుకుంటారు అన్నది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం, చూసుకుందాం. రండి, మనం ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఏం జరుగుతుంది ఏంటనేది పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, వీటిలో ఉపయోగాలేంటి నష్టాలేంటి తెలుసుకుందాం. వీటిని ఉర్దూలో పంజాలు అంటారు, తెలుగులో పీర్లు అంటారు. 10వ రోజున వీటిని ఒక శుభ్రమైన చోటికి తీసుకెళ్తారు. పారే నీళ్ళల్లోనో మంచినీటి బావిలోనో ఈ పూలు గట్రా తీసేసి వీటిని శుభ్రపరిచి నీట్గా కడిగేసి ఒక పొడిగుడ్డలో చుట్టి వీటిని ఒక బాక్సులో భద్రపరుస్తారు. వచ్చే సంవత్సరం వరకు దీన్ని బయటకు తీయరు. ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు. ఉదయాన్నే లేచి రొట్లు మార్చడానికి బారేషావలి దర్గాకు బయలుదేరుతారు. అది ఎలాగ బయలుదేరుతారు, ఎక్కడ చేరుతారు, ఏం చేస్తారు అన్నది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం, చూద్దాం. ఇక్కడ చేరుకుంటారు, వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చేసి చెరువు దగ్గరికి వెళ్తారు. చూసారా ఎంత జన సముద్రం ఉందో, చాలా జనాలు ఉన్నారు, చాలా భక్తులు వస్తారు. కానీ ఇది పక్కా మూఢనమ్మకము. వీటి వల్ల ఉపయోగం అంటూ ఏముండదు. చెప్తారు కదా, ఒకటి సాంప్రదాయం ఫాలో అవుతున్నారంటే దాన్ని కళ్ళు మూసుకునేసి మన వాళ్ళు ఫాలో అయిపోతారు. దీనివల్ల ఉపయోగం ఏముండదు. వాళ్ళ మూఢనమ్మకాలే వాళ్ళకి ఇక్కడ దాకా లాక్ వస్తాయి. ఎన్నోసార్లు ఎన్నో పెద్ద పెద్ద మత పెద్దలు కానీ సైంటిస్టులు కానీ దీన్ని వివరించి చెప్పారు. వీటి వల్ల ఉపయోగాలు లేవు, మీరు రావడం తప్ప ఏమి అవ్వదని చెప్పి. కొంతమంది నమ్ముతారు, అవుతుంది, ఇక్కడ పనులు వస్తే జరిగిపోతాయని చెప్పేసి. కానీ కాలానుగుణంగా ప్రకృతి పరంగా సృష్టికర్త అయిన ఆ దేవుడు అయితే కొన్ని పనులు జరిగిపోతాయి, అవి ఆగవు. కానీ వీటి వల్లనే జరిగిందనేసి వీళ్ళ మూఢనమ్మకాన్ని ఇంకా దృఢంగా చేసుకునేసి ఇంకా ప్రోత్సాహంతో వస్తారు. ఇక్కడ ఈ చెరువులో చేరుకునేసి ఈ చెరువులో చూసారా ఎంతమంది ఉన్నారు. వీళ్ళ కాళ్ళలో మట్టి, దుమ్ము, క్రిమి కీటకాలు అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఆ రొట్టెల్ని నీళ్ళల్లో ముంచి ఒకరికి ఎంచుకొనేసి వాటికి పెళ్లి రొట్టెలు, సంతాన రొట్టెలు, ఉద్యోగ రొట్టెలు అని చెప్పేసి పంచుకుంటారు. ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఈ రొట్టెలు తీసుకున్న తర్వాత దర్గాకి వెళ్తారు. దర్గాకి రొట్టెలకి ఉన్న మధ్యదారిలో ఈ చిరు వ్యాపారస్తులు ఉంటారు. ఇక్కడ చూసారా, వాళ్ళ వ్యాపారాలు చాలా బాగా జోరుగా సాగుతుంటాయి. వీళ్ళకి లాభం జరుగుతుందనేసి అనుకుందాం, జరుగుతుంది కూడాను. వీళ్ళు కూడా ట్యాక్స్ వగేరా కట్టాలి, కట్టకపోతే కుదరదు కదా. ఏది మన చేతులు ఫ్రీగా ఏమి అవ్వదు. వ్యాపారస్తులు కూడా లోకల్ వాళ్ళు కాదు, బయట నుంచి వస్తారు. బట్టలు అమ్ముకునే వాళ్ళు, రకరకాలుగా తినుబండారాలు అమ్ముకునే వాళ్ళు, పాములు తెచ్చి ఆడించుకునే వాళ్ళు, రకరకాల వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారు. ఈ వారం రోజులు ఇక్కడ ఉండి చక్కగా వ్యాపారాలు చేసుకొని కాస్తో కూస్తో లాభాలు సంపాదించుకొని పోతారు. ఈ టోటల్ ప్రోగ్రాంలో ఏదన్నా లాభం జరుగుతుంది అంటే ఈ చిరు వ్యాపారులకు మాత్రమే లాభం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత దర్గాలో వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుంది. వ్యాపారం అనేదే చెప్పాలి, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. వీళ్ళ పెట్టుబడి జనాల యొక్క మూఢనమ్మకం. దీనికోసం ఎంత పెద్ద చెట్లు వేస్తున్నారో చూసారా, చక్కగా ఓపెన్ ప్లేస్తో ఎండలో పాపం కటిక ఎండలో విపరీతమైన ఎండలు వస్తున్నాయి. ఈ ఎండలో వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ అన్ని తతంగాలు ముగించుకునేసి ఈ దర్గాకు వస్తారు. ఈ దర్గాయే బారా షహీద్ దర్గా. ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ 12 మంది దైవ మార్గంలో నీతి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం తన ప్రాణత్యాగం చేశారు. వీళ్ళని షహీద్ అంటారు. అలా షహీద్ అయిన వాళ్ళు ఈ 12 మంది. ఈ 12 మంది ఇక్కడే దహనం అవడం వల్ల వీళ్ళకి బారా షహీద్ అనేసి దర్గా పేరు వచ్చింది. ఈ బారా షహీద్ దగ్గరికి వచ్చేసి వీళ్ళు కానుకలు అవి ముట్ట చెప్పుకుంటారు. ఇక్కడ చూశారు, చెట్లకి పుట్లకి అన్నిటికీ ఊయలు కట్టి ఇక్కడ కూడా విపరీతమైన మూఢనమ్మకం. వీటిని ఇస్లాంకి దీనికి ఇక్కడ జరిగే పద్ధతులకి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేనైనా క్షమిస్తాడు, కానీ తనతో పోటీగా తనతో బాటుగా వేరేది ఏది పోలిసినా కూడా దాన్ని క్షమించడు. అదే షిర్కు. ఈ షిర్కు నుంచి మనమందరం కాపాడబడాలి. మనము దీన్ని తెలుసుకునేసి బయటపడ్డామంటేనే మన వెనకాల తరం కూడా బయటపడుతుంది. ఏది కూడా మన రాతలో మించి ఏది దొరకదు. రాత మార్చే శక్తి ఆ సృష్టికర్తకు తప్ప ఇంకెవరికీ లేదు. ప్రార్థనలు చేయండి, నమాజులు చదవండి, ఉపవాసాలు ఉండండి, జకాతులు ఫిత్రా ఇవ్వండి, కుర్బానీ ఇవ్వండి. అల్లా దారిలో కుదిరితే మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధనం కలిగించుంటే ఉమ్రా వెళ్ళండి, హజ్ వెళ్ళండి. ఇవి ఇస్లాం యొక్క పిల్లర్స్. కానీ
ఈ మూఢనమ్మకాలు కాదు. దర్గాలకి వెళ్ళొద్దనేసి నేను చెప్పాను, వెళ్ళండి, వెళ్ళి అక్కడ దువా చేయండి, వాళ్ళ మఫ్రియత్ కోసం దువా చేయండి. వాళ్ళు ఎలాగ జీవించారన్నది మనం తెలుసుకోవాలి. అలాగా నీతివంతమైన జీవితం, నిజాయితీగలమైన జీవితం, నిస్వార్థమైన జీవితం మనము గడపాలి. మనం ఆ దారిలో ఆ పందాలో నడవాలి అని చెప్పేసి మనం పాటించాలే తప్ప మూఢనమ్మకాలని పెంచి పోషించడానికి మాత్రం అక్కడ వెళ్ళకూడదు. ఇక్కడ రొట్టెలు వదిలే వాళ్ళ మూఢనమ్మకాలు ఎంత ఘాటుగా ఉన్నాయంటే, ఒక్కొక్కరు మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం, మాకు అన్నీ జరుగుతున్నాయి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మేము 25 సంవత్సరాల నుంచి వస్తున్నాము, ఇది ఫాలో అవుతున్నాము, జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలాంటివి నమ్మినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు పాపం అభం శుభం తెలియని అమాయక ప్రజలు నిజమే కదా అని చెప్పేసి దీన్ని ఫాలో అవుతున్నారు. వీటి వల్ల మనకు ఎలాంటి పెళ్ళిళ్ళు జరగవు, అక్కడ కాలకృతాలు జరుగుతాయి, ఆ నీళ్ళల్లో స్నానాలు జరుగుతాయి. అక్కడ నిలబడి ఉంటారు, ఆ కాళ్ళలో మురికి మట్టి దుమ్ము ధూళితో అక్కడ నిలబడి ఆ నీళ్ళలో ముంచిన రొట్టెల్ని, ఆ మురికి రొట్టె అయినసే చెప్తాను నేను, ఆ మురికి నీళ్ళలో నింపిన రొట్టెని దాన్ని పంచుకొని తినడం వల్ల మనకు పెళ్ళిళ్ళు జరుగుతాయా, మనకు ఉద్యోగాలు జరుగుతాయా, మనలో అభివృద్ధి వస్తుందా, మనలో జ్ఞానం పెరుగుతుందా, మనం ఎక్కడికి దిగజారిపోతున్నాం రోజు రోజుకి, మన జ్ఞానాన్ని ఎక్కడ, మన చదువుని ఎక్కడ మనం మట్టగలిపేస్తున్నాము. ఇంకా ఇక్కడ బాధాకరమైన విషయాలు ఏంటంటే, చదువుకున్న వాళ్ళు కూడా యవ్వనస్తులు, యువకులు, యువతరం అంతా కూడా ఇక్కడికి వస్తున్నది ఇది నమ్మేసి. ఇలాంటివి దయచేసి నమ్మకండి. భక్తి ఉండాలి, ఆ భక్తి మనం భయముతో మారాలి. ఆ భయము మనం నడిచే నడవడిక నీతి నిజాయితీగా ఉండాలి. ఒకరిని మోసం చేయకూడదు, ఒకరికి ద్రోహం చేయకూడదు, ఒకరి మనసును మనం బాధ కలిగించకూడదు, ఒకరి కష్టం కలిగించకూడదు. ఆ విధంగా మన జీవిత ప్రయాణం ఉండాలి. కానీ భక్తి అన్నది, భయం అన్నది అందులోంచి రావాలి. కానీ ఇలాగ మనం ఏది చేసినా కూడా మన పాపాలు తొలగిపోతాయి. ఈ నెలలో మునగడంతో, ఈ దర్గాకు రావడంతో, మన ముడుపులు కట్టడంతో మన పాపాలు తొలగిపోతాయి, మనం పరిశుద్ధులమైపోతాము, మనం అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి అనుకునేది అది శుద్ధ వేస్ట్ మూఢనమ్మకాలు. అవి మనం కష్టపడాలి, కష్టానికి తోడు దైవ కృప మనకు ఉండాలి. కష్టం లేనిదే ఏదీ జరగదు, కష్టపడకుండా ఏదీ రాదు. ఎవరు ఈ కాలము రూపాయి ఊరికేనే ఇవ్వరు. రూపాయి దాన ధర్మం చేస్తేనే 10 రకాల సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే కాలం ఇది. అలాంటిది ఎలాగ మనకు పనులు అవుతాయనేసి మీరు నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక మీదటైనా కొంతమంది నవతరం, యువతరం వస్తుంది. ఈ యువతరమైనా దీన్ని తెలుసుకుంటారని, దీన్ని మార్పు చేసేదానికి ప్రయత్నిస్తారనేసి ఆశిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకందరికీ హిదాయత్ ఇచ్చి, మంచి బుద్ధినిచ్చి, నీతిగల మార్గంలో నడవాలనేసి నేను కోరుకుంటున్నాను. జజాకుముల్లాహ్. అల్లాహ్ హఫీజ్. జజాకల్లాహ్.